లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తాను తీసుకున్న గోతులో తానే పడుతున్నట్లు ఉంది పాకిస్తాన్ పరిస్థితి. పాముకు పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో పాక్కు ఇప్పటికైనా అర్థమైందో లేదో కానీ పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్గా ప్రపంచంలో మరో యుద్ధం మొదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాక్ ఆఫ్ఘన్ల మధ్య సరిహద్దు వివాదాలు యుద్ధాన్ని అనివార్యం చేసే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికీ భారీగా పాక్ యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వాహనాల సరిహద్దు దిశగా వెళ్తున్నాయి. మరోవైపు పాక్ చర్యలపై ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాక్ ఓవర్ యాక్షన్ తగ్గించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు ఏ క్షణమైనా మరో ప్రత్యక్ష యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. అయితే ఈ సన్నాహాలు బద్ధశత్రువు భారత్తో కాదు, తానే పెంచి పోషించిన తాలిబాన్ ఉగ్రవాదంతో. అవును, ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకుని పాలిస్తోన్న తాలిబాన్ ప్రభుత్వంతో పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అయింది. ఎప్పటినుండో పాక్ ఆఫ్ఘన్ల మధ్య నడుస్తోన్న సరిహద్దు వివాదాలు ప్రస్తుతం పీక్స్కి చేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధ ట్యాంకులు, వాహనాలు భారీగా మోహరిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై 2 పెద్ద అటాక్లు జరిగాయి. తెహ్రీకీ తాలిబాన్ల గ్రూప్, తెహ్రీకీ తాలిబాన్ జిహాదీ పాకిస్తాన్ అనే సంస్థలు వరుసబెట్టి పాక్ ఆర్మీ స్థావరాలపై అటాక్ చేశాయి. ఇందులో 16 మంది పాక్ ఆర్మీ సైనికులు చనిపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం నషాళానికెక్కింది. ఇలాగే తాలిబాన్లను, ఆయా గ్రూప్లను క్షమించుకుంటూ పోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తారని, వారికి తగిన బుద్ధి చెప్పాలనే తరహాలో పాక్ సిద్ధమైంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోకి యుద్ధ ట్యాంకులు, వెపన్స్తో కూడిన వాహనాలు వెళుతూ ఉన్నాయి. ఏ క్షణంలో అయినా పాక్ ఆఫ్ఘన్ మధ్య యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 24 రాత్రి పక్తికా ప్రావిన్స్లోని ఆఫ్ఘనిస్తాన్కు చెందిన బర్మల్ జిల్లాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వరుస వైమానిక దాడులను ప్రారంభించింది. ఇందులో మహిళలు, పిల్లలతో సహా కనీసం 46 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 6గురున్నారని, ఎక్కువగా చిన్నారులు గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ దాడుల్లో లామన్తో సహా 7 గ్రామాల్లోని నివాసాలపై బాంబు దాడులు జరిగాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే బాధితులలో వజిరిస్తానీ శరణార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా మరణించిన వారి గణాంకాలు ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే కనీసం 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం ముర్గ్ బజార్ గ్రామంలో భారీ విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ బాంబు దాడులకు పాకిస్తానీ జెట్ విమానాలు బాధ్యత వహించాయి. మరోవైపు ఈ వైమానిక దాడులను తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పనిసరిగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. మా భూమిని, మా సార్వభౌమత్వాన్ని రక్షించడం మా హక్కు అని తాలిబాన్ ప్రభుత్వం పేర్కొంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ముఖ్యంగా ఆఫ్ఘన్ భూభాగంలో తెహ్రీకీ తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీకి చెందిన తీవ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఇటీవలి నెలలో పాక్ దళాలపై దాడులను పెంచిన టీటీపీ ఫైటర్లకు ఆఫ్ఘాన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ పదే పదే ఆరోపిస్తోంది. ప్రతిస్పందనగా ఆఫ్ఘాన్ తాలిబాన్ ఆరోపణలను ఖండించింది. అయితే ఈ తాజా దాడుల్లో ఉగ్రవాదుల్ని కాకుండా పౌరులే లక్ష్యంగా పాక్ దాడి చేసిందని ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంది. అందుకే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఈ చర్యను అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకంగా జరిగిన క్రూరమైన చర్యగా పరిగణిస్తోందని వెల్లడించింది. అయితే పాకిస్తాన్ను లక్ష్యం చేసుకున్న చాలా మంది టీటీపీ నాయకులు, ఫైటర్లు ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయారని, తాలిబాన్ రక్షణలో సరిహద్దు ప్రావిన్స్లలో ఆశ్రయం పొందారని పాకిస్తాన్ వాదిస్తోంది. కానీ ఆఫ్ఘన్ అధికారులు ఈ వాదనలను ఖండిస్తున్నారు.
ఇక ఈ రెండు దేశాలకు సంబంధించి వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చల కోసం ఆఫ్ఘనిస్తాన్లోని పాకిస్తాన్ ప్రత్యేక ప్రతినిధి మహ్మద్ సాదిక్ కాబూల్కు వెళ్లిన వెంటనే ఈ దాడులు జరిగాయి. అయితే ఈ పరిణామం ఇప్పుడు రెండు పొరుగు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత క్షీణించేలా చేశాయి. నిజానికి 2022 నవంబర్ నెలలో పాకిస్తాన్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్న టీటీపీ దానికి విరుద్ధంగా పాక్ భద్రతా బలగాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడులు ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ సైనికులను చంపాయి. ఇది ఇస్లామాబాద్లో భద్రతా ఆందోళనలను మరింత పెంచింది. అయితే పాకిస్తాన్ ఆర్మీపై జరిగిన దాడికి తాలిబాన్ల ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తాలిబాన్లు చెబుతున్నారు. కానీ సరిహద్దు ఉగ్రవాదాన్ని ఇలాగే విడిచిపెడితే పాక్ ఆర్మీ సైనికుల మనోధైర్యం దెబ్బతినే అవకాశముందని పాక్ ప్రభుత్వం అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఎలాగైనా పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి తాలిబాన్ ప్రభుత్వం వార్నింగ్ అయితే ఇచ్చింది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి రిప్లై ఇస్తుందో అనేది ఉత్కంఠ రేపుతోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే తీవ్రమైన సవాళ్ల మధ్య ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ సత్తా చాటం ద్వారా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రధాని షరీఫ్ భావిస్తే పరిస్థితి ఉద్రిక్తంగానే మారే ప్రమాదం ఉంది. అయితే పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పటికీ ఆ దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. ఇలాంటి సమయంలో కేవలం ఆఫ్ఘన్లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని భయపెట్టేందుకు ఇలా చేస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో యుద్ధం అనేది తాలిబాన్లకు ఛాలెంజ్ లాంటిదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇన్ని రోజులు ఆ దేశంలో అంతర్గతంగా దాడులు చేసిన అనుభవం తప్ప ఏ దేశంతో ప్రత్యక్ష యుద్ధం చేసిన అనుభవం తాలిబాన్లకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటారో అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు పాత కథల భాగంగానే చూడాల్సి ఉంది. పాముకి పాలిచ్చి పెంచిన పాకిస్తాన్ పాములను తన పెరట్లో ఉంచుకుని అవి పక్కనున్నోళ్లని కాటేయాలని ఆశించింది. కానీ చివరికి ఆ పాములు పెరట్లో ఉన్నవారిపైనే తిరగబడ్డం స్పష్టంగా కనిపించింది. పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబాన్లు తినిపించిన చేతినే తిరిగి కొరకడానికి సిద్ధమయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం ప్రస్తుతం 15,000 మంది తాలిబాన్ సైనికులు పాకిస్తాన్ సరిహద్దు వైపు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారం తిరిగి రావడానికి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హస్తం కూడా లేకపోలేదు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు రెండు రకాలుగా తాలిబాన్ల నుండి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆఫ్ఘాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల నుండి ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా పనిచేసే తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీ, ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం. ఇవి రెండు ఇప్పుడు పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకోవడానికి తాలిబాన్లు చేసిన ప్రయత్నంలో పాక్ అదృశ్య హస్తముందని అమెరికా నుండి అన్ని దేశాలకు తెలుసు. అందుకే తాను పెంచిన పామే పాకిస్తాన్కు కాటేస్తుందని అమెరికా గతంలోనే విమర్శించింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు భారతదేశం సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల కాలంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు బలోపేతమవుతున్న తరుణంలో ఈ యుద్ధ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వాతావరణం ఆగ్నేషియా, యూరేషియా ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత తాలిబాన్ కొత్త పాలనా తీవ్రవాద గ్రూప్ అయిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీని బలపరిచింది. ఈ గ్రూప్ మొదటి నుండి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు మద్దతిస్తోంది. 2021 నుండి 2021 మధ్య అమెరికాతో యుద్ధం సమయంలో తాలిబాన్లకు అండగా ఉంది. ఈ కారణం వల్ల టీటీపీకి తాలిబాన్ల నుండి గట్టి మద్దతుంది. ఈ గ్రూప్ తన సైన్యాన్ని పెంచుకోవటం కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులోని గిరిజన బెల్ట్ నుంచి తీవ్రవాదుల్ని రిక్రూట్ చేసుకుంటోంది. అల్-ఖైదా నుంచి ఇస్లామిక్ తీవ్రవాదం, సైద్ధాంతిక మార్గాన్ని పొందిన ఈ గ్రూప్ మొదటి నుంచి అల్-ఖైదాతో సంబంధాలను కొనసాగిస్తోంది. కాగా ఈ సంస్థ కార్యకలాపాలు క్రమంగా బలపడుతుండటంతో వాటిని అరికట్టడానికి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ సైనిక చర్యల్ని పెంచింది. దాంతో చాలా మంది టీటీపీ తీవ్రవాదులు పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో టీటీపీ గ్రూప్ను నిర్మూలించడానికి ఆఫ్ఘాన్ తాలిబాన్ నేతల్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోగా వారిని రక్షించడానికి పాక్
టీటీపీ మధ్య చర్చలకు తాలిబన్లు మధ్యవర్తిత్వం వహించారు. ఈ చర్చలో భాగంగా పాకిస్తాన్ అదుపులో ఉన్న అనేక మంది టీటీపీ తీవ్రవాద ఖైదీలు విడుదలయ్యారు. ఇందులో భాగంగానే ఇరుపక్షాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కూడా కుదిరింది. అయితే తీవ్రవాదాన్ని నరానా జీర్ణించుకున్న టీటీపీ పాకిస్తాన్పై తీవ్రవాద దాడులను కొనసాగించింది. ఆఫ్ఘనిస్తాన్లో దాని సోదర సంస్థ తాలిబాన్లు చేసినట్లే పాకిస్తాన్లో ఇస్లామిక్ ఎమిరేట్ను స్థాపించాలని లక్ష్యంగా టీటీపీ తన దాడుల్ని పెంచింది. ఇస్లామాబాద్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదిక ప్రకారం 2022తో పోలిస్తే 2023లో పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద దాడుల వల్ల 56% మరణాలు పెరిగాయి. 500 మంది భద్రతా సిబ్బందితో సహా 1500 మంది మరణించారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ పాలనను సీమాంతర ఉగ్రవాదమని పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంపై పాకిస్తాన్ వాణిజ్య పరిమితులను విధించింది. దాదాపు 5 లక్షల మంది పత్రాలు లేని ఆఫ్ఘాన్ వలసదారులను పాకిస్తాన్ నుండి నిర్మొహమాటంగా బహిష్కరించింది. దీనికి తోడు కఠినమైన వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే టీటీపీ పైన సైనిక చర్యలను కూడా కొనసాగించింది. టీటీపీని కాబుల్ నియంత్రిస్తుందని అనుకున్న పాకిస్తాన్ అలాంటి చర్యలు ఏమీ లేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ పాలనపై విరుచుకుపడింది. నిజానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతినటానికి ఈ ప్రాంతంలోని తీవ్రవాద సమూహాలకు మద్దతిచ్చి పాకిస్తాన్ దీర్ఘకాల విధానం కారణమయ్యిందనటంలో సందేహం లేదు. తాలిబన్లు రెచ్చిపోవటానికి పాకిస్తాన్ సహాయపడింది. పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబన్ల మధ్య సంబంధాలకు చివరికి టీటీపీ అడ్డుగా మారింది. 1990వ దశకం మధ్యకాలం నుండి సోవియట్ మద్దతుగల ఆఫ్ఘాన్ పాలనను అస్థిరపరచడానికి తాలిబన్లను పాక్ ఉసిగొల్పింది. దశాబ్దాలుగా తాలిబన్ల ఏర్పాటు పోషణలో విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇందులో కీలక పాత్ర పోషించింది. 1996లో తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ను చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించిన 3 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. నిపుణుల అభిప్రాయం ప్రకారం తాలిబాన్కు సైనిక సలహాదారులు, నిపుణులు, పోరాట దళాలను కూడా పాకిస్తాన్ అందించింది. ఇందులో పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండో సభ్యులు కూడా ఉన్నట్లు నివేదికలున్నాయి. అయితే పాకిస్తాన్ ఎప్పుడు వాదనలను ఒప్పుకోలేదు సరికదా, అన్ని సందర్భాల్లోనూ తమకు సంబంధం లేదని ఖండించింది. అయితే అల్-ఖైదా, ఒసామా బిన్ లాడెన్లకు తాలిబాన్ ఆతిథ్యమిచ్చిన సందర్భంలో వారికి సహాయాన్ని నిలిపివేయాలని పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు చేసినప్పటికీ పాకిస్తాన్ తన మద్దతును కొనసాగించింది. లోతైన వ్యూహాత్మక చర్యలనే ముసుగులో పాకిస్తాన్ దశాబ్దాలుగా రాడికల్ మిలిటెంట్లను అనుమతించింది. వారిలో చాలా మంది తరువాత తాలిబాన్, ఇతర టెర్రర్ గ్రూపులతో చేతులు కలిపారు. ఈ సందర్భంలో భారతదేశంలోకి టెర్రరిస్టులను పంపటానికి పాకిస్తాన్ తాలిబాన్ను ఉపయోగించుకుంది. కశ్మీర్ సమస్యను రహస్యంగా ఎదుర్కోవటానికి భారత్కు వ్యతిరేకంగా తాలిబాన్లను వ్యూహాత్మక సాధనంగా పాకిస్తాన్ ఉపయోగించుకుంటోందని కూడా గతంలో ఆరోపణలొచ్చాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి గ్రూపులు 1990లు, 2000 సంవత్సరాలలో తాలిబాన్ నియంత్రిత ప్రాంతాలలో శిక్షణ పొందుతూ చాప కింద నీరులా పనిచేశాయి. అయితే పాకిస్తాన్ ఆశించిన ఈ ప్రాక్సీ యుద్ధానికి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. కాబుల్ కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ తాలిబాన్ గ్రూప్ తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్లు కలిసి పాక్ను స్వాధీనం చేసుకోవటానికి పన్నాగం పన్నాయి. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, ఆఫ్ఘన్లు ప్రభుత్వం నడుపుతోన్న తాలిబాన్తో సీక్రెట్ ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారింది. పాకిస్తాన్ ఒకప్పుడు వ్యూహాత్మక ఆస్తిగా అనుకున్న తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ స్థిరత్వాన్ని దెబ్బతీసే శక్తిగా మారింది. నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పటి వరకు పాకిస్తాన్ చేతుల్లో కీలుబొమ్మల్లా మారిపోయిన తాలిబాన్లు అధికారం దక్కిన దగ్గర నుండి తమ నిజ స్వరూపాన్ని చూపించాయి. నాటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏది చెబితే అది విన్న తాలిబాన్లు ప్లేట్ ఫిరాయించారు. ఒకప్పుడు తాలిబాన్లకు అండగా దాదాపు 10,000 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లోకి చొరబడ్డాయి. వీళ్లలో కొంతమంది ఎప్పటినుంచో ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంటూ అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు.
తరువాతి కాలంలో తాలిబన్లు, పాకిస్తాన్ ఉగ్రవాదులు కలిసి ఆఫ్ఘనిస్తాన్లోని భారత ఆస్తులు ధ్వంసం లక్ష్యంగా పనిచేస్తున్నారని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా గడచిన 2 దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం భారత్ $3 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టింది. భారత్ సహకారంతో నిర్మించిన వాటిలో ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనం, సల్మా డ్యాం అని పిలిచే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యాం, జారన్ డెలారామ్ మధ్య ఉన్న 218 కిలోమీటర్ల రోడ్డు చాలా ముఖ్యమైనవి. ఆఫ్ఘనిస్తాన్లో విద్యాభివృద్ధికి కూడా భారత్ విశేషంగా సేవలందించింది. టీచర్లకు, బోధనేతర సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో $350 మిలియన్ విలువైన వివిధ ప్రాజెక్టులను కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో కాబుల్ నగరానికి తాగునీటి సదుపాయం కల్పించే ప్రాజెక్టు కూడా ఉంది. అయితే పాక్ వాటిపై కుట్రలు చేయగా ఇప్పుడు అదే ద్వేషం పాక్ను మింగేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఆగ్నేయాసియా, యురేషియా ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపించే యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయి. పాకిస్తాన్ చర్యకు తగిన ప్రతిస్పందన తప్పనిసరిగా ఉంటుందని, అది కూడా చాలా తీవ్రంగా ఉంటుందని తాలిబాన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే పాక్ సరిహద్దు దిశగా వేల మంది తాలిబాన్ సైన్యం కవాతు తొక్కుతున్నారు. పాకిస్తాన్ కూడా తన యుద్ధ సామర్థ్యాలను సరిహద్దులో మోహరిస్తోంది. ఈ మధ్యలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే భారత్ పొరుగున్న 2 అస్థిర దేశాల మధ్య యుద్ధం న్యూఢిల్లీకి కూడా సవాళ్లను పెంచుతోంది. ముఖ్యంగా శరణార్థుల సంక్షోభం, తీవ్రవాద పెరుగుదల వంటి అనేక అంశాల్లో ప్రధాన సమస్యలను కలిగిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతల వల్ల భారత్ అప్రమత్తం కావటం మరింత ఎక్కువవుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ ఇటీవలి సైనిక చర్యల కారణంగా ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసుకోవటం అత్యవసరంగా మారుతోంది. మొన్నటి వరకు అంటకాగిన పాక్ నుండి తాలిబాన్లు దూరంగా వెళ్లటానికి ప్రయత్నిస్తారు. ఇది భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరిన్ని సవాళ్లకు కారణమవుతుంది. ముఖ్యంగా భారతదేశం గత సంవత్సరంలో తాలిబాన్తో అనేక అంశాల్లో చర్చలు చేస్తోంది. ఒక విధంగా ఈ చర్య పాకిస్తాన్ను ఆగ్రహానికి గురిచేసింది. దీనికి తోడు ముంబైలోని ఆఫ్ఘాన్ కాన్సులేట్ నుండి పనిచేయటానికి భారతదేశం ఒక తాలిబాన్ ప్రతినిధికి అనుమతిచ్చింది. ఈ క్రమంలో తాలిబాన్ ప్రభుత్వం భారత్కు ఒక హామీ ఇచ్చింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్తాన్ భూమిని ఉపయోగించడానికి అనుమతించబోమని న్యూఢిల్లీకి తెలియజేసింది. ఈ నవంబర్లో తాలిబాన్ రక్షణ మంత్రి మెహ్మద్ యాకూబ్ ముజాహిద్ కాబుల్లో భారత విదేశాంగ శాఖ సీనియర్ అధికారిని కలుసుకున్నారు. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ కూడా న్యూఢిల్లీతో సానుకూలమైన దౌత్య భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది. కాబట్టి అక్కసును తీర్చుకోవటానికి మరో యుద్ధాన్ని మొదలుపెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి పాక్ ప్రతీకారం ఎలాంటి పరిస్థితులకు కారణమవుతుందో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.